సామాన్య మధ్యతరగతి వారికి హైదరాబాద్‌లో సొంతిల్లు అనేది రోజు రోజుకు దూరమవుతోంది. నగరంలో సామాన్యుడికి సొంతింటి కల మరింత భారంగా మారుతుంది. భాగ్యనగరంలో ఇళ్ల ధరలు ఆకాశాన్ని అంటుతుండడంతో మధ్యతరగతి వాళ్ళు సొంత ఇంటిని కొనుగోలు చేయలేకపోతున్నారు. రోజు రోజుకు హైదరాబాద్ లగ్జరీ ఇళ్లకు కేర్ ఆఫ్ అడ్రస్‌గా మారుతోంది. నగరంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ ముఖచిత్రం 2025లో సమూలంగా మారిపోయింది. గత ఏడాది హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాలు స్వల్పంగా తగ్గినప్పటికీ ఖరీదైన ఇళ్లకు ఉన్న డిమాండ్ రికార్డు స్థాయికి చేరింది. అంతకు ముందు సంవత్సరం 2024తో పోలిస్తే 2025లో మొత్తం విక్రయాలు 2% మేర తగ్గి 75,222 యూనిట్లకు చేరుకున్నాయి. అయితే అమ్మకాల సంఖ్య తగ్గినా మార్కెట్ విలువలో మాత్రం భారీ వృద్ధి కనిపిస్తుంది. ముఖ్యంగా సంపన్న వర్గాల నుంచి వస్తున్న ఆదరణతో హైదరాబాద్ రియాలిటీ రంగం లగ్జరీ వైపు పరుగులు తీస్తోంది. మధ్యతరగతి వారికి దూరమవుతున్న హైదరాబాద్ రియాలిటీ. హైదరాబాద్ లో తగ్గిపోతున్న అఫోర్డబుల్ హౌసింగ్, లగ్జరీ ఇళ్ల నిర్మాణాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా హైదరాబాద్. హైదరాబాద్లో సామాన్య మధ్యతరగతి వారికి మాత్రం ఇళ్లు అందుబాటులో లేకుండా పోయాయి. 50 లక్షల లోపు ధర ఉన్న అఫోర్డబుల్ ఇళ్ల అమ్మకాలు 2025లో ఏకంగా 9% మేర పడిపోయాయి. పెరిగిన నిర్మాణ వ్యయం, భూముల ధరలు సామాన్య మధ్యతరగతి వర్గాలను ఇళ్ల కొనుగోలుకు దూరం చేస్తున్నాయి. నిర్మాణ సంస్థలు, బిల్డర్లు సైతం అందుబాటు ధరల్లోని ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టులను చేపట్టడం లేదు. విస్తీర్ణం ఎక్కువగా ఉండే లగ్జరీ ప్రాజెక్టులను మాత్రమే చేపడుతున్నారు. దీంతో దేశంలోని అత్యంత ఖరీదైన గృహ మార్కెట్లలో హైదరాబాద్ 2వ స్థానంలో నిలవడంతో మధ్యతరగతి ప్రజలు తమ గృహ కొనుగోలు నిర్ణయాలను వాయిదా వేసుకుంటున్నారు. హైదరాబాద్తో పాటు నగర శివారు ప్రాంతాల్లోనూ అందుబాటు ధరల్లో ఇళ్లు లభించడం లేదు. సిటీకి 15 కిలోమీటర్ల నుంచి 20 కిలోమీటర్ల దూరంలోనూ ఇళ్ల ధరలు భారీగా పెరిగిపోయాయి. ఇక్కడ కూడా చదరపు అడుగు కనీసం 6,000 రూపాయల నుంచి మొదలవుతుంది. అంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కొనుగోలు చేయాలంటే కనీసం 70 నుంచి 80 లక్షల రూపాయలు వెచ్చించాల్సి వస్తోంది. అదే ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే 90 లక్షల నుంచి 1 కోటి రూపాయలు ఖర్చు చేయాలి. అందుకే సామాన్య మధ్యతరగతి వాళ్లు హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాల్లోనూ సొంతింటిని కొనుగోలు చేయలేకపోతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో 1 కోటి రూపాయలకు పైబడిన లగ్జరీ ఇళ్ల విభాగంలో మాత్రం విపరీతమైన జోరు కనిపిస్తోంది. ఈ కేటగిరీలో రిజిస్ట్రేషన్లు 35% మేర పెరగడం గమనార్హం. మార్కెట్లో అమ్ముడవుతున్న ఇళ్లలో కేవలం 20% ఉన్న ఈ ఖరీదైన ఇళ్లే మొత్తం మార్కెట్ విలువలో 50% వాటాను ఆక్రమించాయి. అంటే సంఖ్య కంటే విలువే ప్రామాణికంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగుతోంది. ముఖ్యంగా ఐటీ కారిడార్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు ఈ ధోరణికి కేంద్ర బిందువులుగా మారాయి. నగరంలోని కోకాపేట్, కొండాపూర్, పుప్పాలుగూడ, నానక్రంగూడ, నార్సింగి, గగన్ పహాడ్ వంటి ప్రాంతాల్లో 1 కోటి రూపాయలకు పైబడిన ఇళ్ల రిజిస్ట్రేషన్లు వెల్లువెత్తాయి. అత్యాధునిక వసతులు, విశాలమైన విల్లాలు, హైరైజ్ అపార్ట్మెంట్లకు ఉన్న ఆదరణే ఇందుకు కారణం. మొత్తం మీద హైదరాబాద్ మార్కెట్ ఇప్పుడు సామాన్యుడి అందుబాటు నుంచి క్రమంగా చేజారి సంపన్నుల అడ్డాగా మారుతోందని రియల్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.